స్టిబిడి దబ్ 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 yes 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 స్టిబిడి డిప్ స్టిబిడి దబ్. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని, నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి, నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకులు అసలే ఈ లోకంలో క్షేమార్జు పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక. ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని వాగితే ఫలితం ఇలానే ఉంటుంది. అర్థమైందా రాజా? ఎన్ని మాటలు ఎన్నెన్ని మాటలు. పోసాని కృష్ణమురళి గురించి చెప్పడానికి అసలు సిగ్గు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ని వదలలేదు, చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు, లోకేష్ గారిని వదలడం లేదు. అతను చెప్పేది మాత్రము చాలా పర్ఫెక్ట్ పర్సన్ ని నేను అనే విధంగా మాట్లాడుతుంటాడు. లా అనే పదాలతో పవన్ కళ్యాణ్ గారిని అన్ని బండ బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు పాపం పండింది కదా, వస్తుంది ఏదో రూపంలో. మనం చేసిన తప్పులు సుడిగుండంలా ఒక్కటేసారి ముంచేస్తుంది. ఇతరులంటే మనకు అంత చులకననా? రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే రాజకీయంగా పోరాడాలి, అంతేగాని పర్సనల్ విషయాలు. ఆఖరికి ఒరే పవన్ కళ్యాణ్, అసలు మీ అమ్మ మీ నాన్నతో నిన్ను కన్నదా లేదంటే అక్రమ సంబంధం పెట్టుకునిందా అని ఇలా మాట్లాడడానికి నోరు ఎలా వచ్చింది? ఈ వయసులో ఆ ఆడవాళ్ళు ఈ మాటలు విని ఎంత బాధపడింటారు? ఎవరి మెప్పు కోసం ఎన్ని మాటలు మాట్లాడవలసి వచ్చింది? మీ నాయకుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఉనింటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. ప్రజలు ఇలాంటి చెత్త మాటలు చెత్త విషయాల గురించి వినాలని గాని చూడాలని గాని ఎవరికి ఆసక్తి ఉండదు. వాళ్ళకు కావాల్సిందల్లా ఒక్కటే, వాళ్ళ అవసరాలు తీర్చగలిగే విధంగా పరిపాలిస్తే చాలు అనుకునే రకం. ఇప్పటికైనా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ఆలోచన ధోరణిని మార్చుకొని, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి బూతులు మాట్లాడే వారిని వాళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళతో మాట్లాడిస్తే ఆ పార్టీకి నష్టం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు.